ప్లస్ 2√5. ఇందులో ఎక్సర్సైజ్ 1.2లో సెకండ్ సమ్ ఏంటది 3 ప్లస్ 2√5. ఓకే, ప్రూవ్ దట్ 3 ప్లస్ 2√5 ఇది ఇర్రేషనల్. ఇక్కడ మనము సేమ్ మనం చెప్పాం కదా ఆల్రెడీ. ఇక్కడ ఇది కూడా ఇండైరెక్ట్గా చేద్దాం. ఏంటి, లెట్ us assume that ఏమనుకుందాం, 3 ప్లస్ 2√5 ఈజ్ రేషనల్ అనుకుందాం. ఓకే, లెట్ us assume ఇది రేషనల్ అనుకుందాం. ఎప్పుడైతే ఇది రేషనల్ అనుకున్నామో మనకు వెంటనే ఏంటి గుర్తు రావాలి, ఇది a/b ఫామ్లో రాయాలి. 3 ప్లస్ 2√5 ఈజ్ ఈక్వల్ టు a/b. వేరు సేమ్ కండిషన్ అదే రాయాలి. b నాట్ ఈజ్ ఈక్వల్ టు 0, a, b ఆర్ ఇంటీజర్స్ అండ్ a, b ఆర్ కో-ప్రైమ్స్. ఇది మస్ట్ మనం ఈ కండిషన్ రాయాలి, కో-ప్రైమ్స్. ఓకే, ఇంతవరకు ఓకే. సరే, ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనము జనరల్గా ఏదైతే ఇర్రేషనల్ నెంబర్ పార్ట్ ఉందో అది ఉంచి మిగతావి మనం స్క్వేరింగ్ అని బోస్ చేయకూడదు ఫస్ట్ ఇక్కడ. సో ఫస్ట్ ఈ 3ని మనకు ప్లస్ చూడండి, మనకి ఏదైతే కావాలో మనకు యాక్చువల్గా √5 అనేది ఇక్కడ కావాలి. డైరెక్ట్గా √5 రాదు, దానికి 2√5 అని ఉంది. అది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ డౌన్ చేసుకోండి. 2√5 ఈ పక్కన ప్లస్ కానీ మైనస్ కానీ ఏదో ఉంటే అటువైపు పంపించాలి, ఇది రూల్. సో a/b -3 అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండే 2ని ఇక్కడ మనం ఎల్సిఎం చేయొచ్చు. ఓకే, ఎల్సిఎం చేద్దాం, ఒక్కసారి చూద్దాం. ఎల్సిఎం చేద్దాం, ఒకసారి చూడండి. 2√5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ a/b -3 ఉంది కదా, బై 1 పెట్టుకొని క్రాస్ మల్టీ చేసేయండి. 2√5 ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్ నుండి రెండో పక్కన ఫ్రాక్షన్ లేకపోతే అది 1 పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ లేదు, దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాల్సి వచ్చినప్పుడు మీరు బై 1 పెట్టుకున్నారనుకోండి, మనం ఈజీగా సింప్లిఫై చేయవచ్చు. ఎలా సార్, 1 ఇంటూ ఏ, ఇదిగో ఈ రెండు మల్టీ చేయాలి. 1 ఇంటూ ఏ ఎంత అవుతుంది, ఏ అవుతుంది. b ఇంటూ 3 3b అవుతుంది బై b ఇంటూ 1 ఎంత అవుతుందంటే b. ఇది ఓకేనా, ఇది మనకు 2√5 వాల్యూ. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 2√5లో ఈ 2ను కూడా అక్కడ పంపించేస్తా. అప్పుడు √5 ఈజ్ ఈక్వల్ టు a -3b బై b. ఇక్కడ 2 ఏమవుతుందంటే ఇక్కడ డినామినేటర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఇక్కడ డినామినేటర్ వస్తుంది. సో ఇక్కడికి మన సమ్ అయిపోయినట్లే. ఇంకా చాలామంది మళ్ళీ ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం, ఇది 8 మార్క్స్ సమ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఇది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయకూడదు. ఎందుకంటే చేయకూడదు, మరి ఇందా చేసాం కదా అక్కడ. అంటే సింగిల్గా మీకు √2 ఇర్రేషనల్, √3 ఇర్రేషనల్ లేదా √5 అంటే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఇక్కడ వాడిచ్చే మీనింగ్ ఏంటంటే చూడండి, ఇది ఒక రేషనల్ నెంబర్, ఈ 2√5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా, వీటి కాంబినేషన్ ప్లస్ కానీ మైనస్ కానీ వీటి కాంబినేషన్ కూడా ఇర్రేషనల్. అంటే ఒక ఇర్రేషనల్, ఒక రేషనల్, ఆ రెండింటి యొక్క కాంబినేషన్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయండి అంటున్నాడు. అంటే ఇది ఆల్రెడీ ఇర్రేషనల్ అనే వాడు ఉద్దేశం. వాడి మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇది ఇర్రేషనల్, ఇది రేషనల్, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అని వాడు చెప్తున్నాడు. అందువల్ల మనము మళ్ళీ ఇది ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఇక్కడ 8 మార్క్స్ అని మనం చేయాలనుకుంటాము, ఇది తప్పు, అలా చేయకూడదు. సో ఓకే, రైట్, అందువల్ల ఇక్కడికి విడిచిపెట్టాం. అయితే ఇప్పుడు సమ్ ఆన్సర్ అయిపోయింది, మనం కంక్లూజన్ ఇవ్వాలి. ఎలా ఇస్తామంటే ఇక్కడ చూడండి, ఇది ఇర్రేషనల్ అని చెప్తున్నాడు కదా, వాడే చెప్తుండే ఇది ఇర్రేషనల్ అని. ఓకేనా, సో 2√5 అనేది ఇర్రేషనల్. మరి ఇది ఏమవుతుంది, ఇది రేషనల్ అవుతుంది. ఎందుకు రేషనల్ అంటే అసలు ఏబీలు ఇంటీజర్స్. చూడండి, ఏబీలు ఇంటీజర్స్ అన్నాం. మరి ఏ మైనస్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది ఇంటీజర్స్ అనుకుందాం. 2/3 అనేది ఇంటీజర్స్, 2 ఇలా ఉందనుకుందాం ఈ నెంబర్. దీన్ని మీరు ఇక్కడ ఏ అంటే 2 కదా, 2 - 3 ఇంటూ బి అంటే 3 బై, చూడండి ఇది దీనిలో రాస్తున్నాను, 2 ఇంటూ బి అంటే 3. దీన్ని సింప్లిఫై చేసినా వచ్చే ఆన్సర్ కూడా రేషనల్ అవుతుంది కదా, ఇర్రేషనల్ ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు కదా, ఇర్రేషనల్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకేనా, మీరు ఏం చేసినా ఇది రేషనల్ అవుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి, ఇదంతా రేషనల్ అవుతుంది. ఏది ఇక్కడ ఈ, ఓకేనా, ఈ చూడండి ఇది ఈ ప్లేస్ అంతా కూడా రేషనల్ అవుతుంది, ఇది ఇర్రేషనల్ అవుతుంది. ఇది మనకు తెలిసిన విషయం. అప్పుడు అందువల్ల మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్ మనకి ఏమైతే ఉందంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్, ఓకే, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమైతే ఉందో, ఓకేనా, ఎల్హెచ్ఎస్ ఏదైతే ఉందో అది చూడండి. ఎల్హెచ్ఎస్ అనేది చూడండి ఇక్కడ √5 అనేది ఏంటంటే ఇర్రేషనల్. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఇర్రేషనల్. చూడండి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఇర్రేషనల్. సో ఆర్హెచ్ఎస్ అనేది కూడా, ఆర్హెచ్ఎస్ ఆల్సో ఈజ్ ఆల్సో యాన్ ఇర్రేషనల్. అర్థమైందా? సో ఇది ఇర్రేషనల్ కాబట్టి, ఏది √5 ఇర్రేషనల్ కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ అనమాట అని మన వాడి మీనింగ్. అంటే ఇక్కడ వచ్చింది మనకు అలా ఆన్సర్. ఇది ఎందుకంటే ఒక ఇర్రేషనల్కి ఈక్వల్ అవుతుంది, కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇది ఇర్రేషనల్, ఇది రేషనల్ క్లియర్గా మనకు తెలుసు. అందువల్ల అర్థమైంది కదా మీకు, ఇక్కడ ఇది ఇర్రేషనల్, ఇది రేషనల్. సో మనకు తెలుసు ఆ విషయం, కానీ మనం చేస్తే ఏమొచ్చింది, ఒక ఇర్రేషనల్ ఒక రేషనల్కి ఈక్వల్ అవుద్దని వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ అనేది ఇర్రేషనల్, కానీ మీరు ఆర్హెచ్ఎస్ ఆల్సో రేషనల్ అని రాయకూడదు. ఇది ఇర్రేషనల్, మనం ఏం రాస్తాం, మనకి ఏమొచ్చిందో అది రాస్తాం. ఇది ఇర్రేషనల్ అయినప్పుడు ఇది కూడా ఇర్రేషనలే అని రాస్తాను. అది తప్పు కదా అని ఇప్పుడు రాస్తాం, అది మిస్టేక్. ఏంటి రాంగ్? బట్ ఇది విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఏంటమ్మా? విచ్ ఈజ్ కాంట్రడిక్షన్, అవునా కాదు? విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది? ఇట్ ఈజ్ కాంట్రడిక్షన్ దట్ ఏంటి కాంట్రడిక్షన్? దట్ A, B ఆర్ కోప్రైమ్స్. ఏంటమ్మా? A, B ఆర్ కోప్రైమ్స్ అనమాట. దట్ A, B ఆర్ కోప్రైమ్స్. ఓకేనా? అవి లేదా ఇంటీజర్స్, ఇంకా చెప్పాలంటే కోప్రైమ్స్ కాదు, యాక్చువల్గా ఇంటీజర్స్. కోప్రైమ్స్ అనే రాయకుండా ఇంటీజర్స్ అని రాద్దాం. అవి ఇంటీజర్స్ కాబట్టి A, B ఆర్ ఇంటీజర్స్ కాబట్టి మనకు వచ్చేవి రేషనల్. సో అందువల్ల ఇది తప్పు. ఇక్కడికి ఆపిస్తే సరిపోద్ది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి ఆపిస్తే సరిపోద్ది, మనం ఇంకా దీన్ని చేయొద్దు. ఓకేనా? చాలామంది మీకు ఇది మళ్ళీ ఇక్కడ స్క్వేరింగ్ అనుకోసం చేయాలి, 8 మార్క్స్ పెద్ద సమ్ అవుద్ది అంటే వద్దు, అలాగే వద్దు. అక్కడ పెద్ద సమ్ చిన్నదే అనుకోవద్దు, మనకు ఆడ ఎన్ని మార్క్స్ ఇచ్చినా ఇది కరెక్ట్ సరిపోద్ది. ఓకే, ఏబిఆర్ ఇంటీజర్స్ ఇనఫ్. అయితే ఇది కాంట్రడిక్షన్. మరి రైట్ ఏంటి? ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చిందంటే మనం ఇది తీసుకోవడం, ఏం తీసుకున్నాం? రేషనల్ అని తీసుకున్నాం. Therefore 3 + 2√5 ఈజ్ యాన్ ఇర్రేషనల్. ఓకేనా? అర్థమైంది కదా? ఇదమ్మా ఇర్రేషనల్ ప్రూవ్ చేయడం. ఓకే, ఇదే కాదు చూడండి, మరి ఇది ఒక్క సమయం కాదు, ఇక్కడ మైనస్ ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ మైనస్ ఉందనుకోండి, అది కూడా చెప్పుదాం. ఓకే, మైనస్ ఉంటే ఏం జరుగుతుంది అంటే, మీకు ఈ సమ్స్ అనేవి డైరెక్ట్గా ఇలాగే ఇస్తారని చెప్పలేమబ్బా. 3 - √5 అంటాడు, 3 - 2√5 అంటాడు, లేదా √5 - 3 అంటాడు. ఓకే, ఎలాగైనా అడగచ్చు. ఓకే, అజ్యూమ్ దట్ సేమ్ అమ్మా, ఇదంతా రాయాలి మీరు. లెట్ us assume that 1/√2 is rational. 1/√2 is rational. సో ఇది రేషనల్ అనుకున్నాం. రేషనల్ అనుకుంటే మన రేషనల్ డెఫినేషన్ ఏంటి? 1/√2 is equal to A/B అవుతుంది. A/B. ఓకేనా? A/B అవుతుందమ్మా. ఓకే, A/B అవుతుంది, వేర్ B is not equal to 0. అండ్ A, B are integers. లేదా బిలాంగ్స్ టు Z అని రాసుకోవచ్చు. A, B are co-primes. ఇదంతా రాయండి. ఓకే, రాశారు. ఇప్పుడు ఏముంది? 1/√2 is equal to A/B. ఒకవేళ రెసిప్రోకల్ అయితే, అంటే √2/1 ఇది రెసిప్రోకల్ కదా, దీని రివర్స్ రెసిప్రోకల్, అప్పుడు B/A అవుతుందా లేదా? మరి ఓకేనా, రెసిప్రోకల్ అయింది. మరి డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా ఒకటే. √2 is equal to ఏమొచ్చింది అంటే B/A. చాలు, ఇంకా అయిపోయినట్లే. మనం ఏం చేయవలసిన అవసరం లేదు. ఏంటి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా వాడి ఉద్దేశం ఏంటంటే మీకు చెప్తున్నాను, ఒకసారి వినండి. ఏమిచ్చాడు ఈ సమ్ మీనింగ్ ఏంటంటే, జనరల్గా ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ నెంబర్ యొక్క డివిజన్, వాటిని డివైడ్ చేసినా కూడా వచ్చే ఆన్సర్ ఇర్రేషనల్ అనే ప్రూవ్ చేయడం, దాని మీనింగ్ అది. అంటే ఇది ఇర్రేషనల్ ఫిక్స్, ఇది రేషనల్ ఫిక్స్. మరి ఇది ఇర్రేషనల్ అయినప్పుడు మనం ఎందుకు ఇంకా మళ్ళీ అది ఇర్రేషనల్ ప్రూవ్ చేయడం? అది అవసరం లేదు. సో ఇక్కడికి ఆపిస్తే సరిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడికి ఇలా వచ్చిందో మనం ఏం రాస్తాం? ఇక్కడ చూడండి, మనకు ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏదైతే ఎల్హెచ్ఎస్ ఉందో, √2 అనేది ఎల్హెచ్ఎస్ ఏదైతే ఉందో అది ఇర్రేషనల్. ఓకేనా? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఇర్రేషనల్, ఈజ్ యాన్ ఇర్రేషనల్. LHS ఈజ్ ఇర్రేషనల్. సో
ఆర్హెచ్ఎస్ కూడా ఇర్రేషనల్. సో ఆర్హెచ్ఎస్లో ఏముందో ఈజ్ ఆల్సో అండ్ ఇర్రేషనల్. ఓకే, అండ్ ఇర్రేషనల్. అర్థమైంది కదా మీకు? సేమ్ నేను ఆల్రెడీ చెప్పాను ఇది. ఓకేనా? ఎప్పుడైతే ఇది ఎల్హెచ్ఎస్ మన లెఫ్ట్ సైడ్ ఉండేది ఇర్రేషనల్ అయితే దానికి ఎదురు రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది కూడా ఇర్రేషనల్ అవుతుంది, జనరల్గా మనకు తెలిసిన రూల్. కానీ ఇక్కడ ఇలా జరగలేదు. ఇది ఇర్రేషనల్, ఇది రేషనల్. సో విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ దట్ విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఏంటి కాంట్రడిక్షన్? విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ దట్ చెప్పండి. దట్ ఏ కామా బి ఆర్ ఏమవుతాయి? ఇంటీజర్స్. ఏ కామా బి ఆర్ ఏం చెప్పుకున్నాం మనము? ఏ కామా బి ఆర్ ఇంటీజర్స్ అని చెప్పుకున్నాం మనం. ఇంటీజర్స్, ఏ కామా బి ఆర్ ఇంటీజర్స్ అని చెప్పాం. అర్థమైంది కదా? సో విచ్ ఇస్ కాంట్రడిక్షన్ దట్ ఏ కామా బి ఆర్ ఇంటీజర్స్. ఇవి ఏ కామా బిలు ఇంటీజర్ అయితే దీన్ని డివైడ్ చేస్తూ వచ్చే ఆన్సర్ రేషనల్ అవ్వాలి, కానీ ఇర్రేషనల్ ఎందుకు అవుతుంది? సో అందువల్ల ఇది కాంట్రడిక్షన్. సో ఇది అర్థమైంది కదా ఈ స్టెప్ మీకు? ఎల్హెచ్ఎస్ ఇర్రేషనల్, సో ఆర్హెచ్ఎస్ ఈజ్ అండ్ ఇర్రేషనల్. అంటే మనకి ఆర్హెచ్ఎస్ రేషనల్ కదా సార్ అంటే నేను కరెక్టే, రేషనలే. కాకపోతే ఇక్కడ మనకు వచ్చింది ఏదో అది రాశాం. సో ఇది తప్పు అని నెక్స్ట్ స్టెప్లో రాశాం. ఓకేనా? రైట్. విచ్ ఇస్ కాంట్రడిక్షన్ ఏ కామా బి ఆర్ ఇంటీజర్స్. రైట్. మరి సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్ అంటే మనం తీసుకుంది రాంగ్గా తీసుకున్నాం అని. మరి రైట్ ఏంటి? 1/√2 ఈజ్ అండ్ ఇర్రేషనల్. ఏంటమ్మా? సో రైట్ ఏంటి చెప్పండి? 1/√2 ఈజ్ అండ్ ఇర్రేషనల్. దేర్ఫోర్ 1/√2 ఈజ్ అండ్ ఇర్రేషనల్. ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అర్థమైంది కదా మీకు ఇది? సో నెక్స్ట్ సమ్ ఏముందో ఒకసారి చూద్దాం మళ్ళీ. నెక్స్ట్ సమ్ ఏముంది సార్ అంటే, నెక్స్ట్ సమ్ చూడండి ఒకసారి. ఇదిగో నెక్స్ట్ 7√5 అని ఉంది. ఏంటిది? 7√5 ఇర్రేషనల్ ప్రూవ్ చేయడం. ఓకే, నెక్స్ట్ సమ్ 7√5 ఈజ్ ఇన్ ఇర్రేషనల్. సో చూద్దాం. 7√5 ఇర్రేషనల్ ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఇది కూడా మీకు ఇప్పుడు లెట్ అస్ అస్యూమ్ సేమ్ అమ్మ. మరి అదంతా మీరు రాసుకోండి. నేను లెట్ అస్ అస్యూమ్ దట్ అదంతా కామన్, నేను మరి రాయట్లేదు. లెట్ అస్ అస్యూమ్ దట్ 7/5 ఈజ్ ఇర్రేషనల్. సో ఇదంతా రాసుకుంటారు. రాసిన తర్వాత సో 7 ఎప్పుడైతే రేషనల్ అనుకున్నామో 7√5 ఈజ్ ఈక్వల్ టు a/b అవుతుంది. వేర్ b ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. a కామా b బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ a కామా b ఆర్ కోప్రైమ్స్. ఓకేనా? ఇది కామన్, ప్రతి సమ్మకి ఇది కామన్. ఓకే, ఎప్పుడైతే ఇది వచ్చిందో మనకు ఇక్కడ మనకు రూట్ అని ఎప్పుడు కూడా మనకు లెఫ్ట్ సైడ్లో ఇర్రేషనల్ ఉండాలి, అది ఏదైనా సరే. ఇందాక 1/√2 చేసినప్పుడు మనం ప్రీవియస్ సమ్లో అక్కడ కూడా √2నే ఉంచాం. అలాగే రూట్ నెంబర్ ఇక్కడ ఉంచాం. రూట్ నెంబర్ ఏంటి సార్ అంటే √5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ఏముంది? a/b. ఈ 7 ఏమవుతుందంటే ఈ డినామినేటర్కి వస్తే a/7b అయింది. ఓకే, ఇప్పుడు చూడండి అయిపోయింది కదా సమ్. ఇంకా నేను చేయడానికి ఏం లేదు. ఏంటి? సో ఎల్హెచ్ఎస్ ఏంటి సార్ అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఇర్రేషనల్. అవునా కాదా? ఇది మనకు తెలుసు, ఇది ఇర్రేషనల్. సో దాని నుండి ఆర్హెచ్ఎస్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఓకే, అర్థమైంది కదా? ఇది ఇర్రేషనల్ కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్. ఇందా చెప్పినట్టే విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఇది తప్పు. విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ దట్ ఏంటి? విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ దట్ ఏంటి సార్ అంటే చూడండి ఒకసారి. విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ దట్ a కామా b ఆర్ ఇంటీజర్స్. అందువల్ల తప్పు అనమాట. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. ఎప్పుడైతే మనం తీసుకునేది రాంగ్ అయిందో మరి రైట్ ఏంటి? రైట్ ఇది ఎందుకు రాంగ్ వచ్చిందంటే ఇది 7√5 అనేది నువ్వు 7√5 రేషనల్ అని తీసుకోవడం వల్ల మనకు వచ్చింది. 7/5 ఈజ్ యాన్ ఇర్రేషనల్. ఓకేనా? ఇది ఇర్రేషనల్ నెంబర్. అర్థమైంది కదా మీకు? సో ఇదమ్మా. సో ఇంకో సంబంధం మనకు ఏంటంటే 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ ఉంది. ఇది చూద్దాం ఒక్కసారి.